ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండి ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఆయన్ని దగ్గర తీసి శిష్యరికం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం ఎమర్జ్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మార్గదర్శి అనేవారు మీరు అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండాలి, చేయూతనివ్వాలి, రోజువారీగా ఆలోచనలు కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొంతే టైం ఇవ్వగలిగితే ఒక సిఓని పెట్టుకోండి. మీరు 6-7 కంపెనీలు పెట్టుకుంటారు, ఇదో కంపెనీగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, మనం అందరం డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సద్వినియోగం చేయాలంటే మళ్ళీ తద్వారా మీకు ఏ సమాజం వల్ల డబ్బులు వచ్చిందో ఆ సమాజంలో అవసరమైన వాళ్ళకి మీరు అండగా నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమమే ఈరోజు మనం చేశాం. ఒక్కసారి నేను బంగారు కుటుంబాల గురించి మాట్లాడిస్తాను. వాళ్ళ బాధలు చెప్తారు, తర్వాత మార్గదర్శులు చెప్తారు. దీన్ని ఏ విధంగా చేస్తున్నా ఒక ఐడియా ఇస్తాను. బంగారు కుటుంబం నుంచి మన అశోక్ కుమార్ ఆర్ నవీన్ రెండమ్మ, అందరూ రండి, మీరు కుటుంబం అంతా రండి. ఈ పక్క పట్టుకోండి, మైక్ ఇవ్వండి వీళ్ళకి. రండి, ఆ కుర్రాడికి మైక్ ఇవ్వండి. అశోక్ మాట్లాడా, ఎవరు మాట్లాడతారో ఒకరు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడతాను. హలో, గట్టిగా మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అందరికీ చెబుతున్నారు. అక్కడ మా ఇంటికి వచ్చారు. అంబేద్కర్ గారు అలా పుట్టినరోజు కాబట్టి వచ్చి ఇక్కడ దండ వేసి నేరుగా మా ఇంటికి వచ్చారు. రోజు మా ఇంటికి రావటం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన దేవుడిలా వచ్చారు. మా కుటుంబంలో మేము 9 కుటుంబాలు ఉంటున్నాము 2 సెంట్లన్నరలో. ఆయన మా కోసం ఎంతో చేసి ఇక్కడ దాకా వచ్చి మా అందరినీ పలకరించి మాట్లాడి మీకు నేను అంతా చేస్తానమ్మ మీరు అని చెప్పారు. ఆయన మా భర్త గారు ఈ కార్పెంటర్ పని చేస్తారు, మీకోసం నేను చేస్తానమ్మా అని చెప్పారు. మా బావగారు మెకానిక్ చేస్తారు, కొట్టు చూశారు అక్కడ కూడా, అది చెప్పారు. మా పిల్లల భవిష్యత్తు గురించి మా ఇంటి గురించి చెప్పారు. మీకు నేను ఇల్లు కట్టిస్తానమ్మా అని చెప్పారు. మేము చేస్తారని మేము నమ్ముచున్నాము. ఆయన చేసే రుణం మేము ఇంకా అభివృద్ధి చెందుకోవాలి. మా భర్త చేసే పనులు ఆయన చేసే సహాయాన్ని బట్టి మేము కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకొకరు సహాయం పడేలా మేము ఉంటామని మేము మాట్లాడుచున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు ఒకరిని ఇక్కడ డేటా సెంటర్ సిఇఓ ఎండి కళ్యాణ్ ముప్పనేని వారు డేటా సెంటర్ పెట్టారు, చాలా బాగా పనిచేస్తున్నారు. పాపం వారు కూడా 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. నేనున్నప్పుడు నా మీద నమ్మకంతో ఎవరూ రాని సమయంలో ముందుకొచ్చి అమరావతిలో డేటా సెంటర్ పెడితే వారు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వారికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది, నాకు అనుమానం లేదు. వారు ఏ విధంగా ఒక మార్గదర్శిగా వారిని ఎంపిక చేస్తున్నాను. ఏం చేయగలుగుతారో వాళ్ళ రిసోర్సెస్ గురించి నేను చెప్పిన కాన్సెప్ట్లో ఎంతవరకు ఉపయోగపడతారో వారు ఒక ఐడియా ఇస్తారు. ఐడియా ఇచ్చిన తర్వాత ఈ కుటుంబం విషయం కూడా మీరు విన్నారు. ఇప్పుడే ఈ కుటుంబాన్ని చూస్తే ఒక పేద కుటుంబం, ఒక తల్లి మాత్రం ఉంది ఆ అబ్బాయికి, అశోక్ కుమార్కి, ఆ ఆడబిడ్డలకు అత్త.
ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. షాపులు కూడా అవసరమైతే డబ్బులు కొంతవరకు పెట్టే బాధ్యత నాది. ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగు చేసి, ఇప్పుడే మా కలెక్టర్ అన్నాడు, ఒక మాట అన్నాడు, కార్పెంటర్కి కానీ ఆధునికమైన పర్మిట్లు ఇస్తే ఇప్పుడు 500 సంపాదిస్తున్నారు, రేపటి నుంచి 3,000 రూపాయలు వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకో పక్క మెకానిక్ ఇప్పుడు 500 రూపాయలు కూడా రావడం లేదు, 300, 400 వస్తూ ఉంది. మంచి షెడ్ పెట్టిస్తే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి, కనీసం రోజుకు ఒక 2-3 వేల రూపాయలు వస్తుందని చెప్పాడు. మీ బాధ్యత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మేము చేసినా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో ఆదాయం పెంచారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, అక్కడే చదివిస్తే మీరు ట్యూషన్ పెట్టిస్తారా, వాచ్ చేస్తారా, వాళ్ళలో స్ఫూర్తి ఇస్తారా? కడాన మీ పిల్లలుంటే ఆ పిల్లలతో సమానంగా ఈ పిల్లలను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విధంగా సహాయం చేస్తారో మీరు చెప్పండి.